అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 29వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు గురువారము. ఈ రోజు తిథి బహుళ పంచమి రాత్రి 2:18 వరకు, తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:38 వరకు, తదుపరి స్వాతి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగ స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. సన్నిహితులతో సఖ్యతగా ఉండాలి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరించుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు మీకేమాత్రం లోటుండదు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు. వ్యాపారాన పురోగతిని సాధిస్తారు. తదుపరి మిథున రాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు మీకు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ఇంటా బయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాలని చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరిగిపోతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనబడదు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం కూడా ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తల్ని అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువర్గం నుండి ధనపరమైన ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైపోతారు. తదుపరి మకర రాశి. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు మీకు ఏ మాత్రం లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారాన్ని మీరు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసల్ని అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తదుపరి మీనరాశి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమైపోతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.